ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాలని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్